సొలొమోనుకు దావీదుకు ఉండేటువంటి ఒక గొప్ప వ్యత్యాసం చూపిస్తాను మీకు. సొలొమోను జ్ఞానంతో ఏలేవాడు, సొలొమోను బుద్ధితో ఏలేవాడు, కానీ దావీదు బలంతో ఏలేవాడు. దావీదు యుద్ధ వీరుడు, దావీదు మనుషుల్ని మోటివేట్ చేసి యుద్ధానికి తీసుకెళ్లగలిగేటువంటి సత్తా ఉండేటువంటి వాడు. అంటే హి హాడ్ డిఫరెంట్ గిఫ్టింగ్. దావీదుకి వేరే బహుమానము, సొలొమోనుకి వేరే బహుమానం. దావీదు సొలొమోను వలె జ్ఞానము బుద్ధితో వాడి చేసినటువంటి యుద్ధాలు చాలా తక్కువ, బలముతో వాడు చేసినటువంటి యుద్ధాలు ఎక్కువ. జాగ్రత్తగా వినండి, మా నాన్న అలా ఉన్నాడు కదా, నేను కూడా అలానే ఉండాలనుకోలేదు సొలొమోను. మనం చాలా సార్లు చేసే తప్పు ఇక్కడే ఉంటుంది. మా నాన్న అలా ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉండాలనుకుంటా ఉంటాం. మీ నాన్న వలె నిన్ను తయారు చేయలేదు. యు గాట్ టు అండర్స్టాండ్ దట్. నీ తల్లి వలె నిన్ను తయారు చేయలేదు. హీ హాజ్ మేడ్ యూ యునిక్, హీ హాజ్ మేడ్ యూ సెపరేట్. నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు, ప్రత్యేకమైన బహుమానం నీకు ఇచ్చాడు. సొలొమోను ఒకవేళ నేను మా నాన్నలాగా బలముతోనే యుద్ధం చేయాలనుకుంటే సొలొమోను ఎప్పుడు కూడా మహాజ్ఞాని అయ్యేవాడు కాడు. సొలొమోను యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడు నెరవేర్చేవాడు కాదు. సొలొమోను యొక్క జీవిత ఆ యొక్క గమ్యాన్ని ఎప్పుడు చేరుకునేవాడు కాదు. స్టాప్ థింకింగ్ అబౌట్ ద ప్రీడెసెసర్. నీ జీవితంలో ఏ రీతిగా నీవు యొక్క గమ్యాన్ని చేరుకోవాలో ఆలోచించడం ప్రారంభించాలి.